హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ టాక్స్ తెలుగు. ఏపీ సర్కార్ పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీపై వరుసగా పలు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. సీఎం చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన 4 నెలల్లోనే పలు మార్పులు చేయగా తాజాగా పెన్షన్ తీసుకునే వారికి మరో శుభవార్త తెలిపింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్ డబ్బులు 1వ తేదీ తీసుకుంటున్నారు. వీరికి గ్రామ వార్డు సచివాలయ అధికారులు వచ్చి అందజేస్తున్నారు. అయితే సాధారణ పెన్షన్ తీసుకునే వారికి పక్కన పెడితే కొంతమంది దివ్యాంగులు కూడా పెన్షన్ పొందుతున్నారు. వారిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే ఈ దివ్యాంగ విద్యార్థులు బయట ప్రాంతాల్లో ఎక్కడ చదువుతున్నా సరే 1వ తేదీన ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి ఇంటికి రావాల్సి వస్తూ ఉండేది. దీనికోసం వారు ఎన్ని ఇబ్బందులు పడైనా సరే రావాల్సి ఉండేది. అయితే వారిని ఇక అలాంటి శ్రమ ఉండదు. నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల నుంచి దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వ అధికారులతో కలిసి సన్నాహాలు చేస్తుంది. దివ్యాంగ విద్యార్థులు పడుతున్న కష్టాన్ని గుర్తించి సర్కారు ఈ విధానాన్ని తీసుకున్నట్టు ప్రకటించింది. ఇకపై వారిని ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దూర ప్రాంతాలు చదువుకునే వారిని మాత్రమే ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. అది కూడా వారికి అంగీరంతోనే అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. ప్రస్తుతం ఈ విధానానికి ఎంతమంది అర్హులు ఉన్నారో గుర్తించే పనిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న దివ్యాంగ విద్యార్థులు దూర ప్రాంతాలు చదువుకుంటే వారిని గుర్తించి వారికి డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. అయితే వారి అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులు స్టడీ సర్టిఫికెటు, బ్యాంక్ పాస్బుక్, ఫ్రంట్ పేజీ జిరాక్సు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెటు, పెన్షన్ ఐడి, స్కూల్ అండ్ కాలేజ్ ఐడి, సెల్ఫ్ ఫోటో, ఎంపీడీఓ ధృవీకరిస్తున్న డాక్యుమెంట్ అవసరం. ఈ డాక్యుమెంట్లను డిఆర్డీఏ పీడీ కార్యాలయంలో అందజేస్తే అర్హత ఉన్న వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో 8.50 లక్షల మంది దివ్యాంగుల కోటాలో ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందుకుంటున్నారు. ఈ 8 లక్షల పైబడిన వారికి దాదాపు 10,000 మందికి పైగా దివ్యాంగుల విద్యార్థులు గురుకులాల్లో హాస్టల్లో చదువుకుంటున్నారు. పెన్షన్ తీసుకుంటున్న అధికారులు ప్రాథమికంగా గుర్తించి వీరికి ప్రభుత్వం 6,000 నుంచి 15,000 వరకు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్కి సంబంధించి మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.